కేసీఆర్ ఎందుకు గుర్తొస్తుంది? మంచి చేసిండు. ఉమ్, ప్రతి వర్షం మంచి చేసిండు. ఇక గోదావరికి నీళ్ళు మర్చిపోయిండు. నువ్వేం చేసినావా? ఉమ్. మరి నీళ్ళు తెచ్చిచ్చిండంటూ. అవు ఇంతవరకు ఎవరు మలపలేడు. ఉమ్, వాడు సీఎం అయ్యి మలిపోయిండు. ఉమ్, తినొచ్చు గౌటాన్ని పోకుండా అమ్ముకొని తినొచ్చు. నేను అది అంటలేను. ప్రజలకు మాత్రం మంచి చేసి. మంచి చేసిండు. మరి ఈయన ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఏం చేయడు. ఇక అయిపోయింది. అంతేనా? తట్టప్పుడు చదువుకోవాల్సిందే. అది ఏం చెప్పినా నమ్మకం లేదు. ఏం చేస్తుంటావే? కూలినాడు అంతేనా? పొలం ఏమైనా ఉన్నదా? పోవడం లేదండి. ఏం లేదు. ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్? పథకాలు ఇస్తుర్రా ఏమన్నా? ఏ పథకం ఇస్తారో కాదు, ఆ, ఏ పథకం లేదు మనకు. ఏం పథకం ఇస్తలేరా? పింఛన్ అవసరం లేదా అనే? నాకైతే పెన్షన్ రాదు. ఎందుకు? డేట్ ఆఫ్ బర్త్ అవ్వకుండా చెప్పి మీ షేలో పోయి చెక్ చేస్తే కూడా మీరు రావని చెప్పారు. అని చెప్పిర్రా? కొత్త పింఛన్లు ఇస్తా అన్నారు కదా, ఇయ్యలే? కొత్త పెన్షన్ లేదు, పాత లేవు, ఏది లేదు. ఏది లేదు. ఆ, ఇక ఆశమైన సభ సపరాకోకు ఆ, మీ షేలో పోయి కూడా దాన్ని అప్లై చేస్తామంటే ఉమ్, ఏ వైపు కాదన్నమాట. ఆ, ఆధార్ కార్డు కూడా పోయి ఆ, చూపిస్తే తవ్వకుండా డేట్ ఆఫ్ బర్త్ అని 6 గ్యారెంటీలు వస్తున్నాయి మరి? 6 గ్యారెంటీలు ఏ అసలు ఏ వస్తలేవా? ఫ్రీ కరెంటు, కరెక్ట్ వస్తుంది. 500 సిలిండర్ వస్తుందా? వస్తుంది. ఫ్రీ బస్ అట్లుందే? వీడి బస్ మనం బొమ్మ మనకి అంతేనా? మనకు తెలియదు. నేను నిన్న మొన్న మేకలకాయ పోయినట్టు. ఆ, ఇక మొన్న సంవత్సరం సంది బంద్ అయిన మేకలు తీసేసి ఇచ్చారు. ఆ, అంతే అంటావు. ఫ్రీ బస్ మీకు కూడా పెడితే మంచిగా ఉంటుంది అని మొగల్లో కూడా? అందరికి పెడితే ఆడేతో బతారు. ఆ, ఆడేళ్ళకి పెట్టిండు వాడు, ఆడేళ్ళకి పోతున్నారు. ఆ, మూగలకి 20 రూపాయలు ఎట్లా. అంతేనా? మొగల్లో టికెట్లు కొడుతుంది. బాధ అనిపిస్తుందా? అనిపించదా? అంతే అంటావు. ఈ తులం బంగారం ఇవన్నీ వస్తున్నాయి పెళ్ళిళ్ళు అయితే? ఇకేమో పెళ్లిళ్ళు చేసిన వాళ్ళకి ఎరకాలి. అంతే అంటావు. నీకు పింఛన్ వస్తే మంచిగా ఉండు అంటావు, ఆసరావు. ఇక ఏమో వస్తుంది అని లేకుంటే దాని మీద బతికేది ఏమో. ఎట్లయినా ఎక్కడ అట్లయినా కష్టం చేసుకుని తప్పదు, ఇట్లయినా కష్టం చేసుకుని తప్పదు. రేవంత్ రెడ్డిని చూసినావా ఎప్పుడన్నా? నేను చూడలే. తెలుసా ఎవరో రేవంత్ రెడ్డి? ఏమో ఎక్కడ మాకేం కూడా మా తాకు వచ్చిండని మాకెరకను. ఎవరు మన ముఖ్యమంత్రి? ఎవరే ముఖ్యమంత్రి? ఎవడో ఆడేవాడో మనకి ముఖ్యమంత్రి తెలియదా? మనం ఎందుకు పోతాం అక్కడ? మేము పొద్దుగా చేస్తాం, మేము తిరగచేయటం, మేము అక్కడ పోతాం. వాడు వీడని మనకేం ఎరక. గత ముఖ్యమంత్రి తెలుసా? కేసీఆర్. కేసీఆర్ వాడు చూసినాము కానీ వీడు ఆడుతారు తెలియదు. రేవంత్ రెడ్డి తెలియదు అంటూ. మన ముఖ్యమంత్రి కదా రేవంత్ రెడ్డి. ఏ ఓడే ఎక్కడ మనకి పెద్ద కొడుకు లెక్క ఆసరా అవుతాడే మీకు? ఆసరా అవుతుందా? అంతే అయితలేడా? అంతే అంట. సత్యనారాయణ ఏం చేస్తుంటావే? పంచాయతీ చేస్తాను. పంచాయతీలో చేస్తావా? వస్తుందా పింఛని? వస్తాయి. ఎందుకే? ఏం అర్థమైతే 4000 ఇస్తా అన్నారు కదా. ఎక్కడి 4000 లేవు, ఒక పూట పోయేది. 4000 ఒక పైసలు లేదా? ఎందుకు ఏమైందే? ఏమో 3 సార్లు ఇచ్చిన సర్పంచ్కి 3 చూపించినాడు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు? 62, 63 ఉంటా. 63 ఉంటావు. మరి నీకు రావాలిగా పింఛని? ఏం చేయాలి మరి? ఇంకేం చేయాలి మరి? ఏమంటారు అధికారులు? ఏమన్నారు అడిగితే? అడిగితే వస్తాయి అంతే. వస్తాయి అంటారా? ఇస్తా అన్నారు కదా మొన్న అభయస్థం అన్నారు. మళ్ళీ కాగితాలు కూడా ఇచ్చాను. ఇంకేం చేయాలి? పింఛన్ అయితే ఇవ్వలేదు. మరి మిగతా పథకాలు ఏమైనా వస్తున్నాయా? ఏం కానీ జీతమే సంసారం. అది 6 నెలలకు ఒకసారి పడుతుంది జీతాలు. ఇవి ఉండవు పంచాయతీ. నువ్వు చేసిన పైసలా? అనేది చేస్తాం మేము ముగ్గురు. ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్? మంచిగా చేస్తుందా? సార్ బతుకు కేసీఆర్ పోయాడు, ఇటు మూడు దిగి పెడుతున్నాం నన్ను. మీరే కదా గెలిపించుకుంది కాంగ్రెస్ రావాలని. ఇట్లా ఏమది సార్ మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి. కాదు సార్, ఇది ఏమది ఇదిగా తయారు చేసుకోం. రేవంత్ రెడ్డి వస్తే రేవు చేస్తున్నాడు. ఇంకేమది? అంతేనా? అంతే. పథకాలు అయితే వస్తలేవు. వస్తుంది సార్.
అప్పు ఉందట కానీ అప్పు పుడతలేదట, దొంగ వాళ్ళతో చూస్తారట ముఖ్యమంత్రి. ఏం మాకు తెలుసు సార్. ఈ పథకాలు ఏమైనా బంద్ చేస్తే మరి అప్పు ఎట్లా పుడుతుంది ఏంటంటున్నా. ఏం చేస్తాం సార్ మరి మనిషి పని అంతే అంట. పాలన అయితే బాగాలేదా? న్యాయ సార్ పోడగా కోపం వస్తుంది ముఖ్యమంత్రి. న్యాయ చదువుతూ పోడగా న్యాయ చదువుతూ. అయ్యో మన ముఖ్యమంత్రి ఎందుకు యాడ్ చేసుకోవద్దే ఇంటికి? రాష్ట్రానికి పెద్ద కదా అయినే. పెద్ద సార్ మరి పెద్ద అయినప్పుడు యాడ్ చేసుకోవాలి కదా. మరి మంచిగా చేయరా సార్. మరి ఏం చేయలేదు, మంచి ఫ్రీ బస్ పెట్టిండు. ఆడపిల్లలకు మగపిల్లలు పసి అన్న ఇదా పింఛన్లు 2000 4000 ఏమో సార్ ఆడ పెన్షన్లు వస్తాయి. 2 లక్షలు రుణమాఫీ చేసిన అంటుండు. దాంట్లో సార్ అవన్నీ రైతు భరోసా ఇచ్చిన అంటుండు. ఆడ సార్ వస్తున్నాయి. ఆడ కేసీఆర్ అన్నప్పుడు వచ్చిండే, ఇప్పుడు బాగా ఓడిపించిండు. పోయినాం పడతారు సార్. పడతలేవు అంటూ గవర్నమెంట్ దగ్గర కూడా పైసలు ఇవ్వడా కదా బాబు, మరి ఇస్తలేరట. కాదు సార్ మరి ఏంటికి వెళ్ళాలి మరి ఆ పదవి చెప్పదాకా ఊకున్నది ఉండే మరి. ఇప్పుడు కాదు సార్ మేస్ ఉంటుంది ఏం బతనాడి ఇది చేసుకుంటాం. అది పెన్షన్ అంటే గొప్ప ఏం పెడతారు ఏమనంటే దాని సార్ చూసినా ఎప్పుడైనా రేవంత్ రెడ్డి చూసాం సార్. మన కష్టం చెప్తాది వాళ్ళు గెలిచిన కూడా గెలుకున్నా అంతే అంటే. కాదు సార్ మనకు ఏమన్నా ఇదాయం ఇస్తే మంచిగా తీసుకుంటే అందాల పోటీలు పెడుతుండగా పోటీ సారు మనం గుర్తుగా చచ్చుకున్నాడు. వాళ్ళు మంచిగా ఉంటారు సారు అంతేనా? అంతే.